అమెరికాకు చెందిన ప్రముఖ షూ బ్రాండ్ ఆల్బర్ట్స్ ఊహించని విధంగా తన వ్యాపార దిశను పూర్తిగా మార్చుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించింది. న్యూ బర్డ్ ఏఐ పేరుతో రీబ్రాండ్ అవుతూ టెక్నాలజీ రంగంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ ప్రకటనతో మార్కెట్లలో సంచలనం రేగగా కంపెనీ షేరు ధర ఒక్కసారిగా దాదాపు 600% ఎగబాకడం గమనార్హం. ఇప్పటి వరకు పర్యావరణ హిత స్నీకర్ల తయారీలో గుర్తింపు పొందిన ఈ సంస్థ ఇకపై ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించనుంది. ముఖ్యంగా ప్లాట్ఫామ్, క్లౌడ్ సేవలు వంటి రంగాల్లో అడుగుపెట్టి అధిక పనితీరు గల కంప్యూటింగ్ అవసరాలను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సుమారు $50 మిలియన్ నిధులను సమీకరించే ప్రణాళికను కూడా ప్రకటించింది. అయితే ఈ మార్పు వెనుక సంస్థ ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు కూడా ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సుమారు $4 బిలియన్ మార్కెట్ విలువ కలిగిన ఆల్బర్ట్స్ కంపెనీ ఇటీవల భారీ పతనాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలోనే కొత్త అవకాశాల కోసం ఏఐ రంగాన్ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్లు ఈ ప్రకటనపై ఉత్సాహంగా స్పందించినప్పటికీ నిపుణులు మాత్రం జాగ్రత్త అవసరమని సూచిస్తున్నారు. టెక్నాలజీ, డేటా సెంటర్లు, సరఫరా వంటి రంగాల్లో అనుభవం లేకపోవడం సంస్థకు సవాలుగా మారవచ్చని చెబుతున్నారు. ఒక పాదరక్షల కంపెనీ ఒక్కసారిగా హైటెక్ రంగంలోకి మారడం అరుదైన పరిణామమని, దీర్ఘకాలంలో ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా వ్యాపార మార్పులు చేపట్టిన ఆల్బర్ట్స్ నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ ప్రయాణం విజయవంతమవుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది.